సార్ ఇప్పుడు ఈ పీఆర్పీ ట్రీట్మెంట్‌కి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే కరెక్ట్‌గా క్యూర్ అవ్వడానికి? ఇప్పుడు ఇదంతా కూడాను ఆ పేషెంట్ యొక్క స్టేజ్‌ని బట్టి ఉంటది. స్టేజ్ అంటే మా దాంట్లో స్టేజ్ ఏంటంటే ఎంత గుజ్జు అరిగింది. ఓకే. ఒక్కొక్క పేషెంట్‌కి గుజ్జు మందము నార్మల్‌గా మోకాలు అరగకుండా ఉన్న వాళ్ళకి ఆ గుజ్జు మందము ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క ఉండాలి. ఇప్పుడు 30-35 ఇయర్స్‌లో ఆ గుజ్జు మందం 4 mm ఉండాలి. 4 మిల్లీమీటర్స్. ఓకే. అదే 50-60 అయితే 2 నుంచి 2.5 mm. ఇది స్కానింగ్ ప్రకారం. దాని ప్రకారం ఆ నార్మల్‌గా ఉన్న మెజర్‌మెంట్ కంటే ఎంత తగ్గింది చూసుకొని దాన్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. ఒక సిట్టింగ్ ఉండొచ్చు, 4 సిట్టింగ్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో దాని ప్రకారం ఈచ్ సిట్టింగ్‌కి అరౌండ్ 10-15 డేస్ గ్యాప్ ఉంటదన్నమాట. సో ప్రతిదీ కూడాను మా ఇపియాన్‌లో ఎలా చేస్తామంటే ఒక పేషెంట్ వచ్చారనుకోండి, మొత్తం డీటెయిల్డ్ హిస్టరీ ఉంటుంది పేషెంట్‌ది. పేరేంటి, ఏజ్ ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏం పని చేస్తాడు, డైలీ యాక్టివిటీస్ ఏంటి, వెయిట్ ఎంత ఉన్నాడో, ఆ అలవాట్లు ఎట్లున్నాయి, ఏ జబ్బులు ఉన్నాయి, వీటన్నిటి ప్రకారం ప్లస్ స్కానింగ్లో ఉన్న సిగ్నల్స్ బట్టి, స్కానింగ్లో ఉన్న రీడింగ్స్ మెజర్మెంట్స్ బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేస్తాం. అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. సో దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. ఆ ప్రోటోకాల్స్ కూడా ఒక సిట్టింగ్ అయిన తర్వాత అక్కడ జరుగుతున్న చేంజెస్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్లో కొంచెం అటు ఇటు మారుస్తూ కూడా ఉంటాం. ఒక ప్రాసెస్ అనమాట. ఒక ఒక ప్రాపర్ ప్యాటర్న్లో పోతుంటుంది. సో అదంతా చేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు 60,000 మందికి నేను చేశాను. 60,000 మందిలో 95% బాగున్నారంటే అర్థం ఏంటి? అది ఎక్స్పీరియన్స్. దాంట్లో నాకు ఇనీషియల్ డేస్లో స్టార్టింగ్ ఇయర్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. అరే కొంతమంది పేషెంట్స్ తగ్గకపోతే ఏం చేయాలి, ఈ పేషెంట్కి ఎందుకు తగ్గలేదు, ఈ పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేయాలా, కొంతమంది మొండి పేషెంట్స్ ఉంటారు, మనం చెప్పిన మాట వినరు, పాపం అంతా వింటున్నా కూడా కొంతమంది తగ్గదు. సో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. టక్కని చేస్తే ఏదో మ్యాజిక్ లాగా అవడం అంటూ జరగదు. అంటే మీరు ఇప్పుడు అన్నారు 95% బాగున్నారు మీ అంటే 60,000లో. అయితే ఇంకా 5%కి ఏమైంది, అంటే ప్రాబ్లం ఏంటి? చాలా మంచి క్వశ్చన్. అందరికి ఇది డౌట్ వస్తుంది. సరే బాగుంది, 5 మంది ఆ 5% మాతోనే ఉన్నారు. దగ్గర 60,000 మందిలో దగ్గర ఒక 500-600 మెంబర్స్ మనం అనుకున్న రిజల్ట్ రాదు. వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండరు. వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఉంటుండొచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు వదలం. మేము చెప్తాం, కొంచెం ఓపిక చేసుకొని ప్రయాణం చేసి రండి మా దగ్గరికి, నేనే చూస్తాను. నేను ఇచ్చే ప్రామిస్ ఒకటే, నేను బ్రతికున్నంత వరకు నాతోటి ట్రీట్మెంట్ తీసుకున్న ఏ పేషెంట్కి కూడా ఆపరేషన్కి పోనేవాడు, నొప్పితో బాధ పెట్టడం. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనే చూస్తాను. ఇది 100% నేను అష్యూరిటీ ఇచ్చేది. అయిపోయింది, నేను చేశాను, నా వల్ల కాదు ఇంకా అనేది ఉండదు. ఎందుకంటే అంత సైన్స్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేశాను, 2 years తర్వాత నొప్పి వచ్చింది, వస్తారు సార్ నొప్పి వచ్చిందానికి, నొప్పి వచ్చిందని డిసప్పాయింట్ వెంటనే పోయి స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో ఏదో ఒక చిన్న పార్టీ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ డ్యామేజ్ అయిన పార్టీ మళ్ళీ సింపుల్గా రికవర్ చేస్తే అయిపోతుంది. సో అట్లాగా లైఫ్ లాంగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా చిన్న జాగ్రత్తలు, చిన్న ట్రీట్మెంట్తో మనిషి ఆపరేషన్ లేకుండా ముఖ్యమైన ఉద్దేశం, ప్రైమరీ ఎయిమ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే సర్జరీకి పంపించకూడదు. అండ్ కొంతమంది డాక్టర్లు కూడా అంటున్నారు, అంటే మీకు ఇందాకనే అడిగాను, 3rd grade 4th grade లో ఉన్నప్పుడే ఈ పీఆర్పీ చేస్తారు, లేకపోతే చేయరు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది కూడా రాంగ్ ఇది ప్రోపగాండా. ఎందుకంటే ఈ grade 1 ఇప్పుడు grade 1 grade 2 grade 3 grade 4 అని ఎక్స్రే చూస్తే చెప్పొచ్చు. ఎక్స్రేలో మళ్ళీ మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్ ఏం కనపడవు, ఎముకలు కనపడతాయి. ఆపరేషన్ చేసే డాక్టర్ కోసం ఈ గ్రేడ్స్, పేషెంట్ కోసం కాదు. ఆపరేషన్ చేసే డాక్టర్ చూసి ఆ grade 1 grade 2 అమ్మో ఆపరేషన్ చేయకూడదు, ఎంత నొప్పి ఉన్నా కానీ పేషెంట్కి, grade 3 grade 4 ఆపరేషన్ చేయొచ్చు. వీళ్ళు ఏమంటారు, ఈ కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఆపరేషన్ చేసే డాక్టర్ grade 3 grade 4లోనే పీఆర్పీ పనిచేస్తుంది, పని చేయదు, grade 1 grade 2లో పనిచేస్తుంది అంటారు. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే నేను grade 4 కేసెస్లోనే నేను ఇంతకుముందు 60,000 మందికి చెప్పాను కదా, 60,000 మందిలో 59,000 మంది grade 4 వాళ్ళే, అంటే ఫైనల్ స్టేజ్ వాళ్ళు. సో నేను 59,000 మందికి 95% రిజల్ట్ ఇచ్చానంటే grade 4లో పీఆర్పీ పనిచేస్తుందనే కదా. సో అది అబద్ధం తెలియకుండా తెలుసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే grade 3 grade 4లోనే పేషెంట్కి నొప్పి వచ్చేది, grade 1 grade 2లో ఎవరికి నొప్పి రాదు.
వాడు ఎందుకు వస్తాడు డాక్టర్ దగ్గరికి? సో పిఆర్పిని బయటికి తీయకుండా, అది ఫేమస్ చేయకుండా ఉండడానికి ఇది ఒక ప్రచారం అంతే. నా 99% ఆఫ్ ద పేషెంట్స్ అందరూ గ్రేడ్ 4 వాళ్ళే. గ్రేడ్ 5 అనేది లేదు, అది ఉన్నా కూడా చేయొచ్చు పిఆర్పి, హ్యాపీగా పెయిన్ నుంచి బయటపడచ్చు. అండ్ ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే ఈ గ్రేడ్స్ ఎలా డిసైడ్ చేస్తారంట? ఎక్స్రే తోటి. అది మనకు సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధించింది. ఎవరు ఆపరేషన్ చేసే డాక్టర్కి. మనకు సంబంధించింది ఏంటి? అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఆ కార్టిలేజ్ మందం, మనము దాన్ని బట్టి స్టేజ్ చేస్తాం. మనకి ఈ గ్రేడ్స్ ఎక్స్రే తీయం మేము, అసలు గ్రేడ్స్ కి మనకు సంబంధం లేదు. మనమంతా స్కానింగ్ లో చేంజెస్ బట్టే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేస్తాం.